వెల్కమ్ టు పివిఆర్ న్యూస్. చంపితే జైలుకు పోతారు కానీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ కోట శ్రీనివాసరావుతో చెప్పే డైలాగ్ ఇలా ఉంటుంది. రాజకీయం ఆధిపత్యం కోసం చంపి ఎదగాలనుకుంటున్నారు, కానీ కేసులో ఇరుక్కొని కటకట్టాల్లోకి వెళ్తామనే విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో రాజకీయంగా పైచేయి సాధించాలనే విషయంపై గొడవలు జరుగుతున్నాయి. అవి తారస్థాయికి చేరి హత్యలకు దారితీస్తున్నాయి. చంపితే జైలుకి పోతారు కానీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని అతడు సినిమాలో ప్రకాష్ రాజు కోట శ్రీనివాసరావుతో చెప్పే డైలాగ్ ఉంటుంది. రాజకీయ ఆధిపత్యం కోసం చంపి ఎదగాలనుకుంటున్నారు, కానీ కేసులో ఇరుక్కొని కటకటాల్లోకి వెళ్తామనే విషయాన్ని చాలామంది గ్రహించడం లేదు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో రాజకీయంగా పైచేయి సాధించాలనే విషయంపై గొడవలు జరుగుతున్నాయి. అవి తారాస్థాయికి చేరి హత్యలకు దారితీస్తున్నాయి. హత్యకు గురైన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యకు పాల్పడిన వారు 2014లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డితో పాటు కాంగ్రెస్లో ఉన్నారు. ఎప్పుడైతే లక్ష్మారెడ్డి తెలుగుదేశంలోకి వచ్చారో ఆయనతో పాటు వీరంతా కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తోట చంద్రయ్య హత్య తర్వాత రెండు వర్గాల వారు గ్రామాన్ని విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎన్నికల కోడ్ వచ్చాక గుండ్లపాడులోని అందరూ వచ్చారు. అప్పుడు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య తన ఇంట్లోనే అందరికీ ఆశ్రయం కల్పించారు. ఆశ్రయం పొందిన వారు హత్యకు పాల్పడడం గమనార్హం. ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊర్లో ఎవరు పెత్తనం చెలాయించాలనే దానిపై ప్రపోజలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఫ్లెక్సీ వివాదంలో దాడికి పాల్పడిన వారు వెంకటేశ్వర్లు మద్దతు పలకడంతో వెంకటరామయ్యకు రుచించలేదు. ఫ్లెక్సీ కేసులో నిందితులందరికీ బెయిల్పై వచ్చి రాత్రుల్లో గొడవలు పడటం చివరికి హత్యల వరకు దారితీసింది. వీడియో కావాలి. ఫుడ్ కొట్టేసి మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.